ఏపీలో కూటమి సర్కారులో ఏం జరుగుతుంది? పార్టీల మధ్య సమన్వయంతో ముందుకు సాగుతున్నాయా? లేదంటే అధికారం కోసమే కలిసి నడుస్తున్నాయా? జిల్లా కలెక్టర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలెక్టర్లకు తీసుకున్న క్లాస్కు అర్థమేంటి? మీ పని మీరు చేయండి అంటే ప్రభుత్వం ఇంకా అధికార యంత్రాంగం మీద పట్టు సాధించలేదని ఇండైరెక్ట్ గా చెప్పారా? అదే సమావేశంలో ఉన్న చంద్రబాబు మౌనం వహించడం వారి సఖ్యతకు నిదర్శనం అనుకోవాలా? దేశమంతా ఒకేసారి జమిలి ఎన్నికలు పదే పదే వినిపిస్తుంది. 2027లోనే ఎన్నికలకు వెళ్లేందుకు బీజేపీ సర్కారు సిద్ధమవుతుందా? మరి వ్యతిరేకిస్తున్న విపక్షాల మాటేంటి? బీజేపీ ఇప్పటికే రోడ్ మ్యాప్ తయారు చేసుకుందని, ఈ సమావేశాల్లోనే ఉభయ సభల్లో బిల్లు ఓకే చేసుకుంటుందని వస్తున్న వార్తల వెనుక నిజమేంటి? రాజ్యసభ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమయ్యాయి విపక్షాలు. శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. చైర్మన్ పక్షపాతంలో వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తూ ఈ తీర్మానానికి సిద్ధమయ్యాయి. అసలు అవిశ్వాస తీర్మానానికి నిబంధనలు ఏం చెప్తున్నాయి? శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ఉభయ సభలు విపక్షాల నిరసనలతో అట్టుడుకుతున్నాయి. రోజుకో విషయం వైరల్ గా మారుతుంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించిన సీటు వద్ద నోట్ల కట్ట దొరికిందంటూ ఎగువ సభలో చైర్మన్ ప్రకటించి తీవ్ర సంచలనం కలిగించారు. ఈ విషయంపై రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ పై కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు. మరోవైపు అడ్డగోలు ఆరోపణలకే అధికార పక్షం పరిమితమవుతూ విషయాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో బిజీగా ఉందని విపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. ఉభయ సభల్లోనూ వాయిదాల పర్వం కొనసాగుతుంది. మరోవైపు రాజ్యసభ చైర్మన్ వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న విపక్షాలు అవిశ్వాసం దిశగా ఆలోచిస్తున్నాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో ఆర్టికల్ 67B కింద తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ ఎంపీలు నోటీసులపై సంతకాలు కూడా చేశారు. ఇక తమ డిమాండ్లను పక్కదారి పట్టించి ట్రెజరీ బెంచ్లకు రాజ్యసభ చైర్మన్ ప్రాధాన్యత ఇచ్చారని ప్రతిపక్షం ఆరోపించింది. ఇంతకు ఉపరాష్ట్రపతిపై అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చే విషయంలో ఉన్న నిబంధనలు ఏంటి? ఏపీలో 11 స్థానాలకు పరిమితమైన వైసీపీ కనీసం విపక్ష పాత్ర కూడా పోషించే స్థితిలో లేదు. అసెంబ్లీలో ఉన్న మిగిలిన పార్టీలు అధికారంలో భాగస్వాములే. కూటమిలో కీ రోల్ ఉన్న పవన్ కళ్యాణ్ విపక్ష పాత్రను కూడా పోషిస్తున్నట్లే ఉంది. చాలా సందర్భాల్లో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు అందుకు బలం చేకూర్చేలా ఉన్నాయి. ఇక పవన్ కామెంట్స్ తర్వాతే ప్రభుత్వం చర్యల దిశగా ముందుకు వెళ్తున్న సందర్భాన్ని చూసాం. రీసెంట్ గా జిల్లా కలెక్టర్ల సమావేశంలో పవన్ అందరికీ ఓ రేంజ్ లో క్లాస్ తీసుకున్నారు. చంద్రబాబు సమక్షంలోనే ఇదంతా జరిగింది. కలెక్టర్లను ఉద్దేశించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఓ రేంజ్ లో జనంలోకి వెళ్లాయి. ఇక మీ పని మీరు చేస్తే చాలు, మిగిలింది ప్రభుత్వం చూసుకుంటుందని చెప్పేశారు. వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు చేసిన పవన్ ఐఏఎస్, ఐపీఎస్ల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయకత్వపు లక్షణాలను పొగుడుతూనే వారికి మాత్రం క్లాస్ తీసుకున్నారు. సీఎం చంద్రబాబు గొప్ప విజన్తో పాలన కొనసాగిస్తూ ఉంటే అధికారులు కూడా అందుకు తగ్గట్టు పనిచేయడం లేదన్న భావాన్ని వ్యక్తం చేశారు. ఇక గత ప్రభుత్వం చేసిన తప్పులు మూలాలను కదిలించే స్థాయికి వెళ్లిపోయాయని, వీటిని సరిదిద్దడానికి, రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి మా విభేదాలను కూడా పక్కన పెట్టామని ఇండైరెక్ట్ గా అంతర్గత విభేదాల గురించి తెలిపారు.
తాను రివ్యూస్ చేస్తున్నప్పుడు గతంలో చాలా ఆర్థిక అక్రమాలు రూల్ బుక్ పాటించకుండా చేసినవి దృష్టికి వచ్చాయని, ప్రజలను గత ప్రభుత్వం చాలా ఇబ్బందులు పెట్టిందని విమర్శించారు. తాము అధికారంలో లేనప్పుడు సామాన్యులుగా బయట నుండి చూసినప్పుడు ఆశ్చర్యం అనిపించేదని, ఇంతమంది ఐఏఎస్ అధికారులు సీనియర్ బ్యూరోక్రాట్స్ ఉన్నా కూడా ఎవరూ అభ్యంతరం చెప్పకపోవడం ఏమిటని పవన్ ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేషన్ పాత్ర లేదని, కేవలం వారు చెప్పింది వినడమే కానీ తప్పులు జరుగుతున్నాయని తెలిసినా వద్దని అధికారులు చెప్పకపోవడం ఏమిటన్నారు. ఇక దీనివల్లనే నేడు రాష్ట్రం 10 లక్షల కోట్లు అప్పులో ఉందని పవన్ పేర్కొన్నారు. కాకినాడలో మంత్రి నాదెండ్ల మనోహర్ వెళ్లి 3 చెక్ పోస్టులు పెట్టినా కూడా అక్రమ బియ్యం రవాణా సాగుతుందని, ఎవరిని నిందించాలో అర్థం కావట్లేదని పవన్ అనడం విశేషం. అది కలెక్టర్ల బాధ్యత కాదా, ఎస్పీ బాధ్యత కాదా, ఎలా వదిలేశారు? చాలా నిరాశజనకంగా ఉంది. ఎందుకంటే మేము డబ్బులు సంపాదించుకోవడానికి కాదు, నిస్వార్థంగా ప్రజల కోసం తాము పనిచేస్తున్నామని, ఇక మీ సహకారం ఉండట్లేదని పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పవన్ మాట్లాడుతున్నంతసేపు సీఎం చంద్రబాబు వింటూ సైలెంట్ గా ఉండిపోయారు. ఇక్కడ సర్కారీ ఉద్యోగులకు నో ఎంట్రీ. భారతదేశంలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బౌద్ధం స్వీకరించడం అంత సులభం కాదు. చాలా నియమాలు పాటించాల్సి ఉంటుంది. సర్కారీ కొలువులు చేసేవారికి అస్సలు ప్రవేశమే ఉండదు. వారే కాదు, మరికొన్ని వర్గాల వారు కూడా ప్రవేశానికి అర్హులు కాదని నియమాలు చెప్తున్నాయి. ఎందుకు ఇలాంటి నియమాలు? బౌద్ధం ఆచరించాలంటే నియమాలేంటి? హరీష్ రావు ఇంత పని చేశారా? కొత్త కోణం బయటకు వచ్చేసింది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే రోజుకో కొత్త కోణం బయటపడుతుంది. ఈ మొత్తం కుంభకోణానికి సూత్రధారుల్లో ఒకరైన ఐ న్యూస్ ఎండీ శ్రవణ్ రావుతో పాటు మాజీ మంత్రి హరీష్ రావు టచ్ లో ఉండి కావాల్సిన సూచనలు చేశారని తేలింది. పోలీసులు సమర్పించిన కౌంటర్ అఫిడవిట్ లో అందుకు సంబంధించిన అంశాలే క్లియర్ గా ఉన్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీఆర్ఎస్ ప్రత్యేకంగా సర్వే చేసింది. అందులో పార్టీ అధికారం కోల్పోతుందని, 50 సీట్లకు మించి గెలిచే అవకాశం లేదని సర్వే తేల్చేసింది. ఇక ఈ విషయంపై ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులు చర్చించారు. వ్యూహాత్మకంగా అధికార పార్టీకి ప్రత్యర్థులుగా ఉన్న అందరి ఫోకస్ పెరిగింది. వాళ్లకు చేరే డబ్బుపై దృష్టి పెట్టారు. రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లలో నిఘాను పెంచారు. ఎంత చేసినా ఫలితాలు తారుమారయ్యాయి. బీఆర్ఎస్ ఓడిపోయింది. ఇక ఎస్బీఐలో ఉన్న డేటాను ధ్వంసం చేయాలని నిర్ణయించారు. ఈ కుట్ర విషయాన్ని ఇదే కేసులో నిందితులుగా ఉన్న రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు తెలిపారని అఫిడవిట్లో స్పష్టం చేశారు పోలీసులు. ఏపీలో కూటమి సర్కారులో ఏం జరుగుతుంది? పార్టీల మధ్య సమన్వయంతో ముందుకు సాగుతున్నాయా, లేదంటే అధికారం కోసమే కలిసి నడుస్తున్నాయా? జిల్లా కలెక్టర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలెక్టర్లకు తీసుకున్న క్లాస్కు అర్థమేంటి? మీ పని మీరు చెయ్యండి అంటే ప్రభుత్వం ఇంకా అధికార యంత్రాంగం మీద పట్టు సాధించలేదని ఇండైరెక్ట్ గా చెప్పారా? అదే సమావేశంలో ఉన్న చంద్రబాబు మౌనం వహించడం వారి సఖ్యతకు నిదర్శనం అనుకోవాలా? దేశమంతా ఒకేసారి జమిలి ఎన్నికలు పదే పదే వినిపిస్తుంది. 2027లోనే ఎన్నికలకు వెళ్లేందుకు బీజేపీ సర్కారు సిద్ధమవుతుందా? మరి వ్యతిరేకిస్తున్న విపక్షాల మాటేంటి? బీజేపీ ఇప్పటికే రోడ్ మ్యాప్ తయారు చేసుకుందని, ఈ సమావేశాల్లోనే ఉభయ సభల్లో బిల్లు ఓకే చేసుకుంటుందని వస్తున్న వార్తల వెనుక నిజమేంటి? రాజ్యసభ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమయ్యాయి విపక్షాలు. శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. చైర్మన్ పక్షపాతంలో వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తూ ఈ తీర్మానానికి సిద్ధమయ్యాయి. అసలు అవిశ్వాస తీర్మానానికి నిబంధనలు ఏం చెప్తున్నాయి?
శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ఉభయ సభలు విపక్షాల నిరసనలతో అట్టుడుకుతున్నాయి. రోజుకో విషయం వైరల్ గా మారుతుంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించిన సీటు వద్ద నోట్ల కట్ట దొరికిందంటూ ఎగువ సభలో చైర్మన్ ప్రకటించి తీవ్ర సంచలనం కలిగించారు. ఈ విషయంపై రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ పై కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు. మరోవైపు అడ్డగోలు ఆరోపణలకి అధికార పక్షం పరిమితమవుతూ విషయాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో బిజీగా ఉందని విపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. ఉభయ సభల్లోనూ వాయిదాల పర్వం కొనసాగుతుంది. మరోవైపు రాజ్యసభ చైర్మన్ వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న విపక్షాలు అవిశ్వాసం దిశగా ఆలోచిస్తున్నాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో ఆర్టికల్ 67B కింద తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ ఎంపీలు నోటీసులపై సంతకాలు కూడా చేశారు. ఇక తమ డిమాండ్లను పక్కదారి పట్టించి ట్రెజరీ బెంచ్లకు రాజ్యసభ చైర్మన్ ప్రాధాన్యత ఇచ్చారని ప్రతిపక్షం ఆరోపించింది. ఇంతకు ఉపరాష్ట్రపతిపై అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చే విషయంలో ఉన్న నిబంధనలు ఏంటి? ఏపీలో 11 స్థానాలకు పరిమితమైన వైసీపీ కనీసం విపక్ష పాత్ర కూడా పోషించే స్థితిలో లేదు. అసెంబ్లీలో ఉన్న మిగిలిన పార్టీలు అధికారంలో భాగస్వాములే. కూటమిలో కీ రోల్ ఉన్న పవన్ కళ్యాణ్ విపక్ష పాత్రను కూడా పోషిస్తున్నట్లే ఉంది. చాలా సందర్భాల్లో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు అందుకు బలం చేకూర్చేలా ఉన్నాయి. ఇక పవన్ కామెంట్స్ తర్వాతే ప్రభుత్వం చర్యల దిశగా ముందుకు వెళ్తున్న సందర్భాన్ని చూసాం. రీసెంట్ గా జిల్లా కలెక్టర్ల సమావేశంలో పవన్ అందరికీ ఓ రేంజ్ లో క్లాస్ తీసుకున్నారు. చంద్రబాబు సమక్షంలోనే ఇదంతా జరిగింది. కలెక్టర్లను ఉద్దేశించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఓ రేంజ్ లో జనంలోకి వెళ్లాయి. ఇక మీ పని మీరు చేస్తే చాలు, మిగిలింది ప్రభుత్వం చూసుకుంటుందని చెప్పేశారు. వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు చేసిన పవన్ ఐఏఎస్, ఐపీఎస్ల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయకత్వపు లక్షణాలను పొగుడుతూనే వారికి మాత్రం క్లాస్ తీసుకున్నారు. సీఎం చంద్రబాబు గొప్ప విజన్తో పాలన కొనసాగిస్తూ ఉంటే అధికారులు కూడా అందుకు తగ్గట్టు పనిచేయడం లేదన్న భావాన్ని వ్యక్తం చేశారు. ఇక గత ప్రభుత్వం చేసిన తప్పులు మూలాలను కదిలించే స్థాయికి వెళ్లిపోయాయని, వీటిని సరిదిద్దడానికి, రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి మా విభేదాలను కూడా పక్కన పెట్టామని ఇండైరెక్ట్ గా అంతర్గత విభేదాల గురించి తెలిపారు. తాను రివ్యూస్ చేస్తున్నప్పుడు గతంలో చాలా ఆర్థిక అక్రమాలు రూల్ బుక్ పాటించకుండా చేసినవి దృష్టికి వచ్చాయని, ప్రజలను గత ప్రభుత్వం చాలా ఇబ్బందులు పెట్టిందని విమర్శించారు. తాము అధికారంలో లేనప్పుడు సామాన్యులుగా బయట నుండి చూసినప్పుడు ఆశ్చర్యం అనిపించేదని, ఇంతమంది ఐఏఎస్ అధికారులు, సీనియర్ బ్యూరోక్రాట్స్ ఉన్నా కూడా ఎవరూ అభ్యంతరం చెప్పకపోవడం ఏమిటని పవన్ ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేషన్ పాత్ర లేదని, కేవలం వారు చెప్పింది వినడమే కానీ తప్పులు జరుగుతున్నాయని తెలిసినా వద్దని అధికారులు చెప్పకపోవడం ఏమిటన్నారు. ఇక దీనివల్లనే నేడు రాష్ట్రం 10 లక్షల కోట్లు అప్పులో ఉందని పవన్ పేర్కొన్నారు. కాకినాడలో మంత్రి నాదెండ్ల మనోహర్ వెళ్లి 3 చెక్ పోస్టులు పెట్టినా కూడా అక్రమ బియ్యం రవాణా సాగుతుందని, ఎవరిని నిందించాలో అర్థం కావట్లేదని పవన్ అనడం విశేషం. అది కలెక్టర్ల బాధ్యత కాదా, ఎస్పీ బాధ్యత కాదా, ఎలా వదిలేశారు? చాలా నిరాశజనకంగా ఉంది. ఎందుకంటే మేము డబ్బులు సంపాదించుకోవడానికి కాదు, నిస్వార్థంగా ప్రజల కోసం తాము పనిచేస్తున్నామని, ఇక మీ సహకారం ఉండట్లేదని పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పవన్ మాట్లాడుతున్నంతసేపు సీఎం చంద్రబాబు వింటూ సైలెంట్ గా ఉండిపోయారు. ఇక్కడ సర్కారీ ఉద్యోగులకు నో ఎంట్రీ. భారతదేశంలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బౌద్ధం స్వీకరించడం అంత సులభం కాదు. చాలా నియమాలు పాటించాల్సి ఉంటుంది. సర్కారీ కొలువులు చేసేవారికి అస్సలు ప్రవేశమే ఉండదు. వారే కాదు, మరికొన్ని వర్గాల వారు కూడా ప్రవేశానికి అర్హులు కాదని నియమాలు చెప్తున్నాయి. ఎందుకు ఇలాంటి నియమాలు? బౌద్ధం ఆచరించాలంటే నియమాలేంటి? క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం. కొత్త మతాలకు, విప్లవాత్మ మార్పులకు అది సూచిక అంటుంటారు. ఆ శతాబ్దంలోనే కేవలం భారత్లోనే 62 మత శాఖలు ఏర్పడ్డాయి. వీటిలో బౌద్ధ మతం కూడా ఒకటి. దీన్ని మగధలో స్థాపించిన పరిపూర్ణ అభివృద్ధి మాత్రం కోసలలో జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా చరిత్రలోనే మొదటి మత సంస్థ బౌద్ధం. దీనికి గల పేరు సంఘ. దీనిని ప్రజాపతి గౌతమి ఆనందుడి కోరిక మేరకు బుద్ధుడు స్థాపించాడు. బుద్ధుడి ప్రధాన శిష్యులు 5. వారిలో ఒకరైన అస్సాజీ తొలి ప్రఖ్యాత భిక్షువులైన సరిపుత్ర మొగ్గల్లన బౌద్ధంలోకి మారారు.
ఆనంద, కాశ్యప, ఉపాలి, యస తదితరులు కూడా ప్రసిద్ధులయ్యారు. ఇక ఈ మతాన్ని స్వీకరించాలంటే 15 ఏళ్ల వయసులో తల్లిదండ్రుల ఆమోదంతో బౌద్ధాన్ని స్వీకరించడాన్ని పబ్జజ వ్రతం అంటారు. కాషాయ వస్త్రాలు ధరించడం, కేశ ఖండన పాటించడం ముఖ్యమైన విధులు. వీరి 2 జతల కాషాయ రంగ వస్త్రాలు, సూది, దారం, భిక్షపాత్ర కలిగి ఉండాలి. బుద్ధం శరణం గచ్చామి స్మరిస్తూ ఉండాలి. బౌద్ధ సంఘంలోనికి కొందరు రాకూడదని నిబంధనలు కూడా ఉన్నాయి. వారు బానిసలు, సైనికులు, నేరస్తులు, వ్యాధిగ్రస్తులు, రుణగ్రస్తులు, ప్రభుత్వ ఉద్యోగులు. గొప్ప వైద్యుడైన జీవకుడి చేరికను బుద్ధుడు నిరాకరించాడు. అందులో చేరిన వారు కొన్ని అంశాలను త్యజించాలి. దొంగతనం, శృంగారంలో పాల్గొనడం, అబద్ధం చెప్పడం, మత్తు పదార్థాలను వాడటం, మధ్యాహ్నం తర్వాత భోజనం చేయడం, సుగంధపూరిత వస్తువులు వాడటం, వినోద కార్యక్రమాలకు దూరంగా ఉండటం, ఆభరణాలను ధరించడం వంటివి ప్రధానం. తొలుత బౌద్ధ సంఘంలోకి స్త్రీలు ప్రవేశించరాదనే నియమం ఉండేది. కాని ప్రజాపతి గౌతమి ఆనందుడు గట్టిగా పట్టుబట్టడంతో బౌద్ధ సంఘంలోకి స్త్రీలను అనుమతించారు. బౌద్ధ సన్యాసీలను భిక్షుని లేదా భిక్షుని అంటారు. సంసార జీవితాన్ని గడిపే మహిళ బౌద్ధ సన్యాసీలను ఉపాసిక అంటారు. గర్భవతులు బౌద్ధ సంఘ ప్రవేశానికి అనర్హులు. పసిపిల్లలు ఉన్న స్త్రీకి ప్రవేశం లేదు. భర్త లేదా తల్లిదండ్రుల అనుమతి అవసరముంటుంది. వజ్రాయనం ఈ బౌద్ధ శాఖకు మరో పేరు తాంత్రిక బౌద్ధం. దీనినే 5వ శతాబ్దానికి చెందిన నాగార్జున కొండవాసి అయిన సిద్ధ నాగార్జునుడు స్థాపించాడు. వజ్రాయనం మొదట్లో బెంగాల్, బీహార్ ప్రాంతాల్లో విస్తరించింది. ముఖ్య కేంద్రంగా విక్రమశిల విశ్వవిద్యాలయం వద్ద వర్ధిల్లింది. ఈ శాఖను పాలవంశం రాజులు పోషించారు. అతీశ దీపాంకర వజ్రాయన మత ప్రచారంలో కీలక పాత్ర పోషించారు. వజ్రాయనంలో బోధిసత్వులతో పాటు వారి భార్యలైన తారలను పూజిస్తారు. ఇందులో బుద్ధుడిని అతీంద్రియ శక్తులకు అధినేతగా పూజిస్తారు. వజ్రాయనంలో కాలచక్రయానం, సహజయానం అనే 2 మత శాఖలు ఉన్నాయి. కాలచక్రయానంలో మంజుశ్రీ మూలకల్ప కీలక పాత్ర పోషించింది. ఎవరికైతే మంత్రశక్తులు ఉంటాయో వారికి మాత్రమే మోక్షం లభిస్తుంది. వజ్రయానం ప్రకారం బుద్ధుడు సారనాథ్లో మొదటి ప్రవచనం చేయలేదు, అమరావతిలో చేశాడు. సహజ యానం ప్రకారం మోక్షం పొందాలంటే వారు లైంగిక వాంఛలు తీర్చుకోవాలి. హరీష్ రావు ఇంత పని చేశారా? కొత్త కోణం బయటకు వచ్చేసింది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే రోజుకో కొత్త కోణం బయటపడుతుంది. ఈ మొత్తం కుంభకోణానికి సూత్రధారుల్లో ఒకరైన ఐన్యూస్ ఎండీ శ్రవణ్ రావుతో పాటు మాజీ మంత్రి హరీష్ రావు టచ్లో ఉండి కావలసిన సూచనలు చేశారని తేలింది. పోలీసులు సమర్పించిన కౌంటర్ అఫిడవిట్లో అందుకు సంబంధించిన అంశాలే క్లియర్గా ఉన్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీఆర్ఎస్ ప్రత్యేకంగా సర్వే చేసింది. అందులో పార్టీ అధికారం కోల్పోతుందని, 50 సీట్లకు మించి గెలిచే అవకాశం లేదని సర్వే తేల్చేసింది. ఇక ఈ విషయంపై ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులు చర్చించారు. వ్యూహాత్మకంగా అధికార పార్టీకి ప్రత్యర్థులుగా ఉన్న అందరి ఫోకస్ పెరిగింది. వాళ్లకు చేరే డబ్బుపై దృష్టి పెట్టారు. రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లలో నిఘాను పెంచారు. ఎంత చేసినా ఫలితాలు తారుమారయ్యాయి. బీఆర్ఎస్ ఓడిపోయింది. ఇక ఎస్బీఐలో ఉన్న డేటాను ధ్వంసం చేయాలని నిర్ణయించారు. ఈ కుట్ర విషయాన్ని ఇదే కేసులో నిందితులుగా ఉన్న రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు తెలిపారని అఫిడవిట్లో స్పష్టం చేశారు పోలీసులు.